సార్ ఇప్పుడు మీరు అంతవరకు బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు. అంటే గతంలో కవిత ధర్నా చేసి వచ్చాక ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ గురించి ధర్నా చేసి వచ్చినప్పుడు రిజర్వేషన్ ఓకే అయినందుకు 42% ఓకే అయినందుకు ఈమె రంగులు చల్లి పండగ చేసుకుంది. మళ్ళీ ఇంకా ఎక్కువ కావాలని అడుగుతూ ఉంది. అంటే రెండు రకాలుగా మాట్లాడుతుంది. రెండు నాలుకల ధోరణిలా వ్యవహరిస్తుంది. అసలు ఏం చెప్పాలనుకుంటుంది, కాదు తను ఏం కోరుకుంటుందో అర్థం కావట్లేదు. కాదు కాదు 2 నాలుగేళ్ళు కాదు 42% రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపినందుకు హర్షం వ్యక్తం చేసి చప్పట్లు. అంతకంటే తర్వాతనే ఈ రంగు జల్లుకుంది ఎప్పుడంటే ఆర్డినెన్స్ జారీ కోసం గవర్నర్ కు వీళ్ళు పంపిన తర్వాత మేము చూసినామా మేము పోరాటం చేస్తే వచ్చిందని. ఇప్పుడు ఔరోకి షాదీమే అబ్దుల్లా దివాన్ అని ఉర్దూలో సామెత ఉంది. ఎవరి పెళ్లికో ఇంకోడు అబ్దుల్లా దివాన్ అయిపోయాడట. దివాన్ అంటే పిచ్చివాడు అయిపోయాడట. అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాన్ని అభినందించినట్ట లేకపోతే విమర్శించినట్టు అని చూసుకుంటే టిఆర్ఎస్ పార్టీ విధానం ఏముంది, మీరు ఆర్డినెన్స్ చేసినా చెల్లదు, రేపు బిల్లు అయినా అక్కడ అమలు కాదు, పనికిరాంది అని వాళ్ళు అంటుంటే ఈమెను ఉత్సవాలు చేసుకుని ఈమె రంగు జల్లుకున్నది. అందుకని నేను ఏమంటున్నానంటే ఈమె అల్ప సంతోషిగా మాట్లాడుతుంది అంటున్నాను. రెండోది ద్వంద్వపరపడం ఏం లేదు. 42% కన్నా ఎక్కువ ఏమైనా అడుగుతలేదు ఆమె. 42% అమలు చేయాలి అని డిమాండ్ చేస్తుంది అంతవరకే. కనుక రెండో ద్వంద్వ ధోరణి ఏం లేదు. ఆమె ఆకాంక్షిస్తూ ఇప్పుడు ఇవాటి నుంచి ధర్నా చేస్తుంది. 72 గంటల ధర్నా అనేది. ప్రభుత్వం ఏమో 24 గంటలే టైం ఇచ్చింది. కానీ 24 గంటలు అయిపోయింది, ఖాళీ చేయమని అంటున్నారు. అయ్యా మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం కదా, నాకు మీకు నష్టం ఏం అవుతలేదు కదా, ఇక్కడ శాంతి భద్రతలు భంగం కలుగుతలేదు కదా అని ఇటు పక్కన హైకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టుకి సమయం ఇయ్యలే, రేపు నిర్ణయం తీసుకుంటే రేపు ఏమవుతుందో చూడాలి. కానీ కవిత ఏదైతుందో పార్టీకి అతీతంగా జాగృతం చేసుకొని వాళ్ళ జాగృతిలో ఉన్న వాళ్ళు కూడా కొందరు కోవటులు పెట్టారు అంటుంది. ఎవరి మీద అన్నమైంది ఇంకెవరి మీద కాదు. జాగృతి సంస్థలో కూడా తన మీద కోవటులు పెట్టారు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఏమైందంటే అధికారం పోయిన తర్వాత తమ నిలవలు తప్పిన తమ మిత్రుల శత్రువుల గారు గదరా సుమతి అని సుమతి శతకంలో చెప్పించారు. సుమతి శతకారుడు. కనుక అట్లనే ఇవాళ తండ్రి గుండెల మీద కుంపటే కూర్చుందామి, ఇటు అన్నను వ్యతిరేకిస్తున్నది, పార్టీలో ఎవరికి పట్టనట్టే ఉన్నది. నేను ఒకనాడు నా మీద అవాకులు చెవాకుల సమైక్య ఆంధ్రప్రదేశ్ లో పేలితే మొత్తం పార్టీ నా వెంట పెట్టి నిలబడి ఇవాళ ఎందుకు నిలబడతలేదని అడుగుతుంది వేలగా. నేనేమంటున్నాను, నువ్వు పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పోయి పార్టీలో ఉన్న వాళ్ళు అంతా వ్యతిరేకించుకుంటూ ఓ లిల్లీ పుట్టని లేకపోతే దయ్యాలని భూతాలని మాట్లాడుతుంటే పార్టీ వాళ్ళని ఎంబడెత్తుకుంటారు. ఎప్పుడు కూడా వ్యక్తి కంటే పార్టీ గొప్పది, పార్టీ కంటే దేశం గొప్పది. ఇది పాటించినప్పుడు మీ పార్టీ మీ ఎంబడి ఉంటుంది. మీరే ఇండివిజువల్ గా నేను ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే ఏమవుతుంది, కాదు కష్టం అంటున్నాడు. ఒక మాట కూడా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి షర్మిల గారిని చూస్తే జగన్మోహన్ రెడ్డికి తండ్రి న్యాయం చేసిండు, తల్లి న్యాయం చేసింది, అట్లానే ఆ చెల్లె కూడా న్యాయం చేసింది. కానీ షర్మిల గారికి ఒక్క పదవి కూడా రాలే కదా ఇప్పటి వరకు. జగనన్న వాడిన బాణాన్ని ఎందుకు పోలిస్తున్నా అంటే జగనన్న వాడిన బాణాన్ని అని ఆమె తిరిగితే 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే తెలంగాణలో కానీ అన్న జైల్లో ఉన్నప్పుడు చేస్తే ఆమెకు ఒక్క చిన్న పదవి దక్కలేదు. కానీ కవిత గారికి ఈ తెలంగాణలో మొదలు ఎంపీ పదవి దక్కింది, ఆ తర్వాత ఎమ్మెల్సీ అయింది. ఎప్పుడు ఖాళీగా ఉంది చెప్పండి. అందుకని పార్టీ వల్ల తనకు విలువ వచ్చిందా, తన వల్ల పార్టీకి వచ్చిందా? అందుకని ఆమె అకమించి ఏం మాట్లాడుతుందంటే కేసీఆర్ గారు లేకపోతే ఎవరు, మీరెవరు అని అంటుంది కదా. మరి నువ్వు కూడా ఎవరు కేసీఆర్ లేకపోతే, కేసీఆర్ కూతురు కాకపోతే కవిత ఎక్కడ ఉండేది అంటున్నాను. అందుకని ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే వీళ్ళు పార్టీలో అంతర్గతంగా పార్టీ ఇప్పుడు పునాదిపోయింది కనుక, పార్టీ అధికారం లేదు కనుక ఇవాళ వీళ్ళు కొట్లాడుకొని ఎదుటి వానికి ఛాన్స్ ఇస్తున్నారు. అది వాళ్ళే పునరాలోచన చేసుకోవాలి. వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి సంబరమే కదా. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అంతర్గత పోరు వల్ల వాళ్ళు కొట్లాడుకుంటే మనకు లాభం. దోనోలు అడేతో దీని ఒక ఫాయిదా హోతా అని సామెత. కనుక మీరు చేసే పని కేసీఆర్ కి అర్థమవుతుంది. తన బిడ్డ గుండెల మీద కూర్చొని తంతుందని, అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలు కాదని చెప్పి అర్థమవుతుంది. ఇవాళ ఏమో మన వార్తలు వస్తున్నాయి, ఏమన్నా మనకు కేటీఆర్ ఆదేశాలతో నడవండి అని, పార్టీ నడిపించుకోండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే కేటీఆర్ తో నడవంటే కవితకు సంబంధం లేదన్నట్టే కదా.